హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను మల్కాజ్గిరిలో నుంచి రాఘవేంద్ర థియేటర్కి అయితే వచ్చిన. ఇదే మనకి బుకింగ్ కౌంటర్. నేనైతే దేవరా మూవీ ఫస్ట్ డే 5 o'clock షోకి అయితే వచ్చిన. ఇక ఇప్పుడు థియేటర్ లోపలికి అయితే పోయి చూద్దాము. ఇది చూస్తారు కదా, ఇక్కడ మనకి సెకండ్ స్క్రీన్ అయితే ఉంది, దాని పక్కనే ఫస్ట్ స్క్రీన్ ఉంది. ఈ థియేటర్లో ఫస్ట్ స్క్రీన్ అయితే మస్తు పెద్దగా ఉంటుంది. చూస్తారు కదా, లోపలైతే ఫస్ట్ స్క్రీన్ మనకి మస్తు పెద్దగా ఉంది. పైనకెళ్ళి కింద వరకు సేమ్ సీట్లు అయితే ఉంటాయి. రేట్లకి ఇట్లా సేమ్ ఉంది మొత్తం. ఇక స్క్రీన్ 3 కాడైతే శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంది. ఇక నేనైతే స్క్రీన్ 3లోనే దేవర మూవీ అయితే చూస్తున్నా. ఇప్పుడు లోపలికైతే పోదాము. ఇక లోపలికి ఎంటర్ కాగానే థియేటర్ లోపల అయితే మస్తు చల్లగా ఉంది. ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తారు దేవర బొమ్మ పడడానికి. జర స్క్రీన్ అయితే చిన్నగా ఉంది. ఇక ఫస్ట్ హాఫ్లో అయితే ఎన్టీఆర్ ర్యాంప్ ఆడిచ్చిండు దేవర క్యారెక్టర్లా. మస్తు అనిపించింది నాకైతే మూవీ. ఇక ఈ థియేటర్లో సౌండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ అయితే మస్తుంది. సరౌండ్ డాల్బీ అట్మాస్ అయితే ఉంది మనకి ఈ థియేటర్లో. ఇక ఈడ అంబియన్స్ అయితే మస్తు ఉన్నాయి చూడడానికి. బట్ ప్రైజెస్ అయితే జర హై ఉండే. ఇక్కడికి వెళ్ళైతే మనకి రాఘవేంద్ర థియేటర్ అయితే కనపడుతుంది. ఇక ఈ థియేటర్ అయితే మల్కాజ్గిరిలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియేటర్. 2 years ముందైతే మిరాజ్ వాళ్ళు అయితే ఈ థియేటర్ని రెనోవేట్ చేసారు. అప్పటికెళ్ళైతే థియేటర్ లెవెలే మారిపోయింది. మల్టీప్లెక్స్ కాంపిటీషన్ ఇస్తారు ఈ థియేటర్ అయితే. ఇంతేనా మిరాజ్ సినిమాస్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి. ఇక మూవీ అయితే అయిపోయింది. దేవర్ సెకండ్ పార్ట్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నా నేను. మూవీ అయితే నాకు మస్తు నచ్చింది. మీకు ఇట్లా ఈ మూవీ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక ఈ రాఘవేంద్ర థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే అది ఇట్లా కమెంట్ చేయండి. వీడియోకి నేను నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.